జెన్‌కోలో జూనియర్ ప్లాంట్ అటెండెంట్ పోస్ట్ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది. చాలా మంది యాస్పైర్ చేసేటువంటి పోస్ట్ అది. ఆ పోస్ట్ ఎప్పుడొస్తది అని జెప్పేసి జాబ్ క్యాలెండర్ గూడా మెన్షన్ చేయలేదు గదా! అని జెప్పేసి ఒక డిస్కషన్ నడుస్తా ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో జూనియర్ ప్లాంట్ అటెండెంట్ షార్టేజ్ ఉంది. లేదు. అది స్టార్ట్ అయ్యే లోపల డెఫినిట్‌గా రిక్రూట్‌మెంట్ జరగాలి. తప్పదు. దానికి అంతకు మించి ఇంకొక మార్గం లేదు. జరిగి తీరుతది గ్యారంటీ గుర్తుపెట్టుకోండి. సరే సార్ ఎప్పుడొస్తది సార్ మరి? రేపు అక్టోబర్‌లో వస్తదనంటే, అక్టోబర్‌లో ఇయర్ ఎండుల వరకు ఎన్‌పీడీసీలో జేఎల్ఎం వస్తది. కానీ జెన్‌కో జేపీఏ మాత్రం నెక్స్ట్ ఇయర్ వస్తది. 2025 ఫస్ట్ హాఫ్‌లో డెఫినిట్‌గా నా అంచనా ప్రకారం అయితే ఖచ్చితంగా వస్తది. దాని మీద ఇంకా ఫర్దర్ ఏదన్నా చేంజెస్ ఉన్నా, అప్డేట్ ఉన్నా గూడా నేను చెప్తూ ఉంటాను. నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఇక్కడ కింద. దాంట్లో ఫాలో కండి. అండ్ ఆల్సో మీ యొక్క ప్రిపరేషను పటిష్టంగా జేసుకోవడానికి ఆర్ఎల్‌సీ ఎడ్యుకేషన్ యాప్‌లో, ఆర్ఎల్‌సీ ఎడ్యుకేషన్ ఇండియా యాప్‌లో జూనియర్ లైన్‌మెన్ సంబంధించిన కోర్స్‌లో మీరు జాయిన్ కండి. రాబోయేటువంటి ఎన్‌పీడీసీలు గావచ్చు, ఎస్‌పీడీసీలో గూడా జేఎల్ఎం వస్తదని ఈరోజు టాక్ వచ్చింది. దాని మీద సెపరేట్ వీడియో చేస్తాను. జెన్‌కో జేపీఏ కావచ్చు. ఇవన్నీ వరుసగా వచ్చేటువంటి 3 ఆపర్చునిటీస్‌ని వదిలిపెట్టకుండా టపా టపా కొట్టాలనుకుంటే డెఫినైట్‌లీ యూ హావ్ టు జాయిన్ ఆర్ఎల్‌సీ ఎడ్యుకేషన్ జూనియర్ లైన్‌మెన్ కోర్స్. సో, వి విల్ బిగిన్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తెలంగాణలో జూనియర్ ప్లాంట్ అటెండెంట్ అంటే జెన్‌కోలో జూనియర్ ప్లాంట్ అటెండెంట్ ఉంటది కదా! సో, దానికి సంబంధించిన సాలరీ కాలిక్యులేషన్ ఏ విధంగా ఉంటదో చూద్దాము. సో, జూనియర్ ప్లాంట్ అటెండెంట్, జేఎల్ఎం 2 మనకి ఐటీఐ వాళ్ళకున్నటువంటి పోస్టులు మనకు తెలిసిందే. అయితే ఈ 2 పోస్టులకు సంబంధించిన ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందనంటే, సపోజ్ మీరు జేఎల్ఎంగా జాయిన్ అయ్యారనుకోండి. జూనియర్ లైన్‌మెన్ అని అంటారు. తర్వాత మీ ప్రమోషన్ వచ్చేసి ఏఎల్ఎం అని అంటారు. అసిస్టెంట్ లైన్‌మెన్ అంటారు. తర్వాత లైన్‌మెన్ అంటారు. ఎల్ఎం అని అంటారు. లైన్‌మెన్ తర్వాత మీకు నెక్స్ట్ ప్రమోషన్ లైన్ ఇన్స్‌పెక్టర్ అని అంటారు. ఈ లైన్ ఇన్స్‌పెక్టర్ తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ ఎస్ఎల్ఐ అంటారు. ఈ ఎస్ఎల్ఐని ఫోర్‌మెన్ గ్రేడ్ 2 అని కూడా అంటారనమాట. ఎస్ఎల్ఐ ఆర్ ఫోర్‌మెన్ గ్రేడ్ 2. తర్వాత నెక్స్ట్ ఫోర్‌మెన్ అంటారు. ఫోర్‌మెన్ ఆర్ ఫోర్‌మెన్ గ్రేడ్ 1 అని అంటారు. సో, ఇక్కడితోని మీ యొక్క సైకిల్ అనేది ఎండ్ అయిపోతుందనమాట. ఏది మీరు జేఎల్ఎంగా జాయిన్ అయితే. ఓకే. ప్యారలల్‌గా అదే టైంలో మీరు జెన్‌కోలో జూనియర్ ప్లాంట్ అటెండెంట్‌గా జాయిన్ అయితే, మీరు జాయిన్ అయ్యేది జేఎల్ఎంకి ఈక్వల్‌లో కాదు. ఏఎల్ఎం ఈక్వల్‌లో జాయిన్ అవుతారు. జూనియర్ ప్లాంట్ అటెండెంట్ అనేది ఏఎల్ఎంకి ఈక్వల్ జేపీఏ. సో, జేపీఏ తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ ప్లాంట్ అటెండెంట్ పీఏ. అంటే లైన్‌మెన్‌కి ఈక్వల్ ప్లాంట్ అటెండెంట్ అనమాట. తర్వాత లైన్ ఇన్స్‌పెక్టర్ అని అంటాం కదా! సో, ఇక్కడనే ఫోర్‌మెన్ స్టార్ట్ అయిపోతది. ఫోర్‌మెన్ గ్రేడ్ 4 అంటారు. ఫోర్‌మెన్ గ్రేడ్ 4 అని అంటారు. తర్వాత ఫోర్‌మెన్ గ్రేడ్ 3 ఉండదు. డైరెక్ట్ ఫోర్‌మెన్ గ్రేడ్ 2 ఉంటది డైరెక్ట్‌గా. సేమ్ ఇదే ఫోర్‌మెన్ గ్రేడ్ 2 అని అంటారు. ఇక సీనియర్ లైన్ ఇన్స్‌పెక్టర్ లైన్ అనే టర్మినాలజీ ఉండదు. తర్వాత ఫోర్‌మెన్ గ్రేడ్ 1 ఉంటుంది. సో, జస్ట్ ఇంతే అనమాట. ఇక నీకొక పోస్ట్ తక్కువ అనమాట. ఏఎల్ఎం ఒకటి ఉండదు. డైరెక్ట్ ఏఎల్ఎం క్యాడర్‌లో రిక్రూట్ అవుతావు. జెన్‌కోలో అయితే. సో, నీ స్కేల్ కూడా ఏఎల్ఎంకి ఈక్వలెంట్ స్కేల్‌లోనే ఉంటదనమాట. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ జేఎల్ఎంకున్న క్వాలిఫికేషన్ 10థ్ క్లాస్ ప్లస్ ఐటీఐ ఆర్ ఐవీసీ. అప్రెంటిస్ అవసరం లేదు. ఓకే. సో, ఇప్పుడు దానికి సంబంధించిన సాలరీ కాలిక్యులేషన్ చూద్దాం. ఫస్ట్ జేఎల్ఎంగా జాయిన్ అయితే మీ సాలరీ ఎట్లుంటదో అనేది మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. యూ నో దట్ సపోజ్ ఒక రూరల్ ఏరియాలో నువ్వు జేఎల్ఎంగా జాయిన్ అయితే ట్రాన్స్‌కో ఆర్ డిస్కామ్స్ వాటెవర్. వర్స్ట్ కేస్‌లో లీస్ట్ నీ సాలరీ చేతికొచ్చే సాలరీ 27,000 ఉంటది. నీ బేసిక్ పే 24,340 గుర్తుపెట్టుకోండి. అండ్ టోటల్ గ్రాస్ ఎర్నింగ్స్ అంటే కటింగ్స్ లేకుండా 32,000. కటింగ్స్ పోను ఒక 4,000 చిల్లర పోతే 27,000 చేతికొస్తది. అదే నువ్వు ఒక హైదరాబాద్‌లో జేఎల్ఎం అయితే సిటీలో నీకు చేతికి 31,000 వస్తది. ఇవన్నీ అలవెన్సెస్ ఏమున్నాయి ఇక్కడ అన్నీ మీరు చూసుకోండి. దానికి దీనికి డిఫరెన్స్ అర్థమవుతది. సో, 31,000 నీకు చేతికొస్తది. హైదరాబాద్‌లో జేఎల్ఎం అయితే. అదే ఇప్పుడు ఒక జెన్‌కో జూనియర్ ప్లాంట్ అటెండెంట్ గురించి మాట్లాడదాం. నువ్వు ఒకవేళ జెన్‌కోలో జూనియర్ ప్లాంట్ అటెండెంట్ అయితే చూడండి. జెన్‌కో జూనియర్ ప్లాంట్ అటెండెంట్ చూడండి నీ బేసిక్ పే ఎంతుంది? 27,050 27,050 రూపీస్. అదే జేఎల్ఎంగా నీ బేసిక్ ఎంతుంది చూడండి 24,340. అంటే ఆల్మోస్ట్ ఒక రూ. 2,900 ఆల్మోస్ట్ నీకు అంత డిఫరెన్స్ ఎక్కువగా ఉంది. బేసిక్ ఎక్కువుంది జేపీఏగా. ఎందుకంటే అది లైన్ ఏఎల్ఎంఏ లైన్ అసిస్టెంట్ లైన్‌మెన్ స్కేల్ కాబట్టి. సో, తర్వాత ఇవన్నీ కలుపుకుంటే మెయిన్‌గా నీకు ఈడ ప్లస్ పాయింట్ ఏమవుతుందనంటే జెన్‌కోలో ప్రాజెక్ట్స్‌లలో ఇస్తాం కాబట్టి జనరల్‌గా పోస్టింగ్స్. ప్రాజెక్ట్స్ అంటే అన్ని జనరేటింగ్ స్టేషన్స్‌లో. అక్కడ నీకు ప్రాజెక్ట్ అలవెన్స్ వస్తది. దాదాపు 35% ఆఫ్ ఎంఓజీఎస్ అని అంటారు. మినిమమ్ ఆఫ్ ఆర్డినరీ గ్రేడ్ స్కేల్ అని అంటారు. సో, ఆ ఎంఓజీఎస్ మీద మీకు 12,000 రూపీస్ వస్తది. సో, మీ టోటల్ ఎర్నింగ్స్ కటింగ్స్ కాకుండా 47,000 ఉంటది. సో, దాని తగ్గట్టుగా మీకు ఇన్‌కమ్ టాక్స్ ఇవన్నీ వేరియేషన్ వస్తది. కటింగ్స్ అన్నిటిని కలుపుకుంటే ఫైనల్‌గా నీకు నెట్ పే చేతికొచ్చే సాలరీ హ్యాండ్ సాలరీ 41,000. నువ్వు ఇక్కడ చూడు కంపారిజన్ చూడు. హైదరాబాద్‌లో జేఎల్ఎం అయితే నీకు 31,000 చేతికొస్తది. హైదరాబాద్‌లో జేఎల్ఎం అయితే. ఎక్కడో రూరల్‌లో నువ్వు జూనియర్ ప్లాంట్ అటెండెంట్‌గా జెన్‌కోలో బతికితే 41,000 సాలరీ వస్తుంది. ఓకే. అది కాకుండా అడిషనల్‌గా హాట్‌లైన్ అలవెన్స్ అని కూడా ఉంటది. మీరు అందులో
హాట్‌లైన్‌లో కూడా వర్క్ చేస్తా అని ఒప్పుకుంటే. సో, హాట్‌లైన్‌లో వర్క్ చేసే వాళ్ళకి అడిషనల్‌గా 70% ఆఫ్ ఎంఓజీఎస్ అని అంటారు. అంటే ఎంఓజీఎస్ అని అంటే ఆ పర్టిక్యులర్ పోస్ట్‌కి సంబంధించినటువంటి స్టార్టింగ్ బేసిక్. సో, యాక్చువల్‌గా ఈ పీఆర్‌సీలో స్టార్టింగ్ బేసిక్ అనేది జూనియర్ లైన్‌మెన్ గాని, జేపీఏ గాని, సబ్ ఇంజినీర్ గాని, ఏఈ గాని ఆల్రెడీ నేను గత వీడియోస్‌లో చెప్తూ వస్తున్నట్టుగా పెరుగుండాల్సింది. ఇనీషియల్ క్యాడర్స్‌ని సప్రెస్ చేస్తారు. కానీ అలవెన్సెస్ క్యాలిక్యులేషన్ మాత్రం ఒరిజినల్‌గా పెరుగుంటే ఏ లెవెల్‌లో ఉండేదో దాని మీదనే క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. సో, ఒకవేళ ప్రాపర్‌గా పెరుగుంటే ఒరిజినల్‌గా జూనియర్ లైన్‌మెన్ బేసిక్ పే 32,000 కావాల్సింది. అదే జూనియర్ ప్లాంట్ అటెండెంట్‌కి 34,955 కావాల్సింది. సో, 34,955 పైన మీకు 70% కలిపితే 24,000. ఓకే. 24,000 అవుతుంది. సరే ఇదే 24,000 మీరు హాట్‌లైన్స్‌లో కూడా చేసిరనుకుందాం. హాట్‌లైన్స్ చేసిరనుకోండి. చేసేస్తే మీకు చేతికి ఎంతొస్తుంది చూడండి. 66,000 అంటే ఇన్‌కమ్ టాక్స్ కూడా పెరుగుతదనుకోండి. సో, దాదాపు ఒక రూ. 1000 పెరుగుతది ఇన్‌కమ్ టాక్స్. అంటే రూ. 1000 కటింగ్ తీసుకున్న 65,000 చేతికొస్తది. హాట్‌లైన్ కూడా కలుపుకుంటే. బట్ హాట్‌లైన్ అంటే ప్రాణాలతో చిలకంటాం. అందరూ ఆప్ట్ చేసుకోరు దాంట్లో. బట్ చెప్తున్నాను హాట్‌లైన్ అలవెన్స్ కలుపుకుంటే కూడా. సో, హాట్‌లైన్ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది. కామెంట్స్ పెడుతున్నారు. సో, అన్ని క్యాడర్స్‌లో కూడా హాట్‌లైన్‌కి ఎలా ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో సెపరేట్ ఎక్స్‌క్లూజివ్‌గా హాట్‌లైన్ మీదనే నేను చేస్తాను. ఓకేనా? సో, దట్స్ ఇట్. జూనియర్ లైన్‌మెన్, జూనియర్ ప్లాంట్ అటెండెంట్‌కి సంబంధించిన సాలరీ వరకు